బంజారా స్పెషల్ జొన్న రొట్టె ఎలా చేయాలో చూసిద్దామా. హాయ్ అందరికి. ఆసాన్ చేసి 1.5 గ్లాసుల నీళ్ళని అయితే బాగా మరిగించుకోవాలి. మరిగిన నీళ్ళని పిండిలో కలుపుకొని చపాతీ ముద్దలా కాకుండా పొడి పొడిగా కలుపుకోవాలి. అప్పుడే రొట్టెలు బాగా వస్తాయి. కలుపుకున్న పిండిని ఒక దగ్గర అద్ముకోవాలి. అందులో నుంచి కొంచెం పిండి తీసి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ బాగా స్మూత్ గా కలుపుకోవాలి. పిండి ఎంత స్మూత్ గా కలిపితే అంత బాగా వస్తాయి రొట్టెలు, లేకుంటే ఇరిగిపోతాయి. ఇరగకుండా ఉండడానికి ఒక టిప్పు, నీళ్ళని ఎంత మరిగిస్తే అంత మంచిది. అదే విధంగా బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా పొంగుతాయి. ఉప్పేయొద్దు, ఉప్పేస్తే రొట్టెలు సాగవు. ఇక పొడి పిండి చల్లుకొని రొట్టె చేసేసుకోవడమే. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయండి. షుగర్ ఉండే వాళ్ళకి, బీపీ ఉండే వాళ్ళకి, డైట్ చేయాలనుకునే వాళ్ళకైతే బాగా పనికొస్తుంది. చూసారా రొట్టె ఎంత పలచగొచ్చిందో. ఇక ఎత్తి ప్యాన్ మీద వేసుకోవాలి. ప్యాన్ అయితే బాగా వేడిగా ఉండాలి. ఎంత వేడిగుంటే రొట్టె అంత మంచి కాలుతుంది. రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూసారా రొట్టె ఎంత మంచిగా వచ్చిందో. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి కమెంట్ అయితే చేయండి. ప్లీజ్ నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయగలను. ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.